నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ముందు గెస్ట్ను పరిచయం చేసుకుందాం. డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ ఐపీఎస్, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే కాకి ప్రసాద్ గారు ఏపీ బీఎస్పీ ట్రెజరర్గా ఉన్నారు. ఈయన ఒంగోలు వాస్తవ్యులు. అనేక ఉద్యమాల్లో విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ ట్రెజరర్గా కొనసాగుతున్నారు. అలాగే జి కిరణ్ కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్గా కొనసాగుతున్నారు. మనకి గుంటూరు నుంచి లైవ్లో డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. పిల్లల వైద్య నిపుణులు, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. నీటు సమస్యలపై అనేక సంవత్సరాల నుంచి పోరాటం. డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ మెడిస్టార్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇతను హైదరాబాద్ నుంచి మెడికోస్ తరపున చాలా సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా నీట్, ఈ మధ్యకాలంలో నీటు సమస్య వినపడని రోజు లేదు, కనపడని ఉద్యమాలు లేవు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీటి మీద ఉద్యమం చేస్తున్నారు. ఎందుకు, ఏమిటి, ఎందుకు ఈ నీటి మీద ఇంతగానో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? నీట్ పేపర్ లీక్ కానుంచి నీటిలో జరిగిన అవకతవకల వరకు నేడు మనం ఈ కార్యక్రమంలో చర్చించబోదాం. ముందుగా డాక్టర్ పూర్ణచంద్ర గారి దగ్గర నుంచి ఈ చర్చని స్టార్ట్ చేద్దాం. డాక్టర్ పూర్ణచంద్ర గారు చెప్పండి, నీటి మీద ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకని ఇంత ఈ విద్యార్థుల పక్షాన ఎవరు కూడా న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ సూర్యారావు గారు. ముందుగా ఈ డిబేట్కి నన్ను పిలిచినందుకు మీకు ప్రైమ్ 9 వారికి కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున ఏం జరుగుతుందంటే, మనం మొత్తం భారతదేశం మొత్తం కనుక ఒకసారి అవలోకించి చూస్తే మనం ఎక్కడ చూసినా సరే మన ప్రధానమంత్రి గారు కనపడుతుంటారు, మోడీ గారు. మీరు ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవం అనుకోండి, కొత్త పార్లమెంటు, ఆయన ఒక్కరే కనపడతారు. ఓం బిర్లా కూడా ఆయన సభాపతి అయినప్పటికీ ఆయన కనపడరు. ఒక పెద్ద బ్రిడ్జి ఓపెన్ చేశారనుకోండి ఉత్తరప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కనపడ్డా ఆయన ఒక్కరే కనపడతారు. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఆయన ఒక్కరే. ఆయన చాలా ప్రతిభావంతంగా ఆయన నడుపుతున్నట్టుగా భారతదేశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇట్లా లేనట్టుగా మనకి పాలన సాగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది చూసి మనం కూడా చాలా ఆనందపడతాం. ఎందుకంటే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన భారతీయుడు ఉండటం అనేది గర్వకారణంగా అనిపించిన మరుక్షణంలోనే మనకేమనిపిస్తుంటే బాధ కలిగేటువంటి అంశాలు చాలా చాలా వస్తాయి. ఆ చాలా అంశాల్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ నీట్ రైల్వే క్రాష్లు కూడా చూసాం మనం. వందే భారత్ అని చెప్పి చాలా భారీ ఎత్తున చేస్తే భారీ ఎత్తున ప్రమాదాలు జరిగినాయి. వందల కొలది చనిపోయారు ఎక్కడ ఒరిస్సాలో. సో నానాటికి మరి ఆయన ప్రతిష్ట దిగజారుతుందా ఏమిటో కానీ మొత్తం మీద సీట్లు కూడా తక్కువే వచ్చాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇందులో నీట్ అనేది కొన్ని ఈ లక్షల మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ముడిపడి ఉంది. ఎందుకంటే నీట్ పరీక్షల్లో యూజీ అడ్మిషన్స్లో మనకి మంచి డాక్టర్స్ కావాలని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇద్దరు కష్టపడి ఏదైనా చేసే పని ఉందంటే ఈ రోజున దేశంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం పిల్లలు ఎంత కష్టపడతారో తల్లిదండ్రులు ఇంకంతకన్నా ఎక్కువ కష్టపడతారు. అంటే లక్షల మంది తల్లిదండ్రులు, లక్షల కుటుంబాలు ఈ నీట్ పరీక్ష యొక్క దాన్ని పనిచేసి అది ఎలా చేస్తున్నారు, పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఆధారపడి ఉంటాయి. వీటి మీద చాలా విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు కోట్ల కొలది రూపాయలు కూడా ఆర్జిస్తున్నాయి. అంటే నీట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇటు స్టూడెంట్స్కే కాదు, స్టూడెంట్స్ తల్లిదండ్రులకే కాకుండా ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అయితే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడవలసింది వీళ్ళే. ప్రాణాలను కాపాడతారా, లేకపోతే ఈ లీక్ చేసి మరి డాక్టర్ అవటానికి అర్హత లేని వ్యక్తులు డాక్టర్లు అయ్యి వాళ్ళ ప్రజల ప్రాణాలను హరిస్తారా అనేది సమస్య అన్నమాట. సో ఇటు లక్షల కొలది స్టూడెంట్స్, అటు కోట్ల కొలది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి నీట్ మీద ఇంత గందరగోళం జరిగితే, మనకు గందరగోళం జరిగి వచ్చిన దగ్గర నుంచి మనకి చక్కని ప్రతిభావంతమైనటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రధానమంత్రి ఉండి కూడా మనకి ఏ ఒక్క మాట ఆయన దగ్గర నుంచి పెద్దగా వినపడలా.
పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు ఏదో ఒక మాట వినపడింది. అసలు ఈ పాటికి ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశం లేకుండా ఒకవేళ ఈ లీకులని ఒప్పుకుంటే పరీక్ష రద్దు చేస్తే మనకు పరువు పోతుందేమో, లేకపోతే వీటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి బయటపడతాయని భయమో ఏదైతేనేమి, అసలు మూడోసారి ప్రధానమంత్రి అయినా కూడా ఆయన సరిగ్గా పనిచేయలేకపోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఈ మధ్య లక్నో వెళ్ళా, వారణాసి వెళ్ళా, అయోధ్య వెళ్ళా. ఈ లక్నోలో నేను కొంతమందితో మాట్లాడుతూ ఉన్నా, ఎట్లా ఉంది పాలన ఏంటి, మీకు ఎవరు మంచి చీఫ్ మినిస్టరు అంటే ఒక ఆయన, నేను ఎక్స్ సర్వీస్ మెన్, దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి, ఆయన పేరు త్రిపాఠి. కావాలని కూడా నేను పేరు చెప్తున్నా, ఎందుకంటే ఆయన సామాజిక వర్గం అందరికీ అర్థమవుతుంది, త్రిపాఠి అంటే బ్రాహ్మణ్ అని చెప్పి. ఆయన అన్నమాట ఏంటంటే పాలన ఎట్లా ఉంది, మీకు ఎవరైతే బాగుంటుందంటే బెహన్జీ మాయావతి గారి హయాంలో ఉత్తరప్రదేశ్లో పాలన అత్యద్భుతంగా ఉంది. ఓ मायावती जी बहन जी बहुत बढ़िया काम किया हमारा स्टेट में, उत्तर प्रदेश में. वो लॉ एंड ऑर्डर को बहुत तरीक़ा से कंट्रोल किया. वो ये एग्ज़ाम्स के बारे में कोई करप्शन नहीं है, कुछ नहीं है, ये पूरा स्टेट కంట్రోల్ మే హై బోల్కే బోల్ ది. అంటే అక్కడ అభిప్రాయం అట్లా ఉంది. మరి మాయావతి గారు, బెహన్జీ మాయావతి గారు ఇప్పుడు ప్రజల్లో పెద్దగా కనపడుతున్నారా? మరి ఏ ఛానల్ చూసినా ప్రచారం ఇస్తుందా అంటే ఇవ్వరు. వీళ్ళు ప్రచారాలు, మంచి నాయకులకు ప్రచారాలు ఇవ్వరు. ఈ ప్రచారం చేసుకునే నాయకులే మంచిగా పాలించరు. ఇది మన దురవస్థ. మరి నీట్ దానికి ప్రబలమైనటువంటి తార్కాణం, మంచి ఉదాహరణ. సరే, మిగిలిన స్పీకర్స్ కూడా వాళ్ళకి కన్నా ఎక్కువ ఈ డీటెయిల్స్ తెలుసు కాబట్టి మరి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సూర్యారావు గారు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి మనకి లైవ్లో ఉన్నారు. సార్, మీరు నీటి మీద చాలా కాలం నుంచి ఇందులో జరుగుతున్నటువంటి అక్రమాల మీద మీరు కోర్టుల్లో కేసులు కూడా వేసి పేరెంట్స్ తరఫున చాలా వరకు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా పార్లమెంట్లో కూడా డిస్కషన్కి వచ్చింది ఇది. దీని మీద మీ అభిప్రాయం వెంకటేశ్వర గారు? ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 720కి 720, 68 మందికి రావడం అనేది అసంభవం అనమాట. అటువంటిది వచ్చింది. ఇంకోటి ఏంటంటే 620 తర్వాత వస్తే 720 తర్వాత 716 రావాలి, లేదా 715 రావాలి, కానీ 719, 18 రావడానికి అవకాశం లేదండి ఉన్న ప్యాటర్న్ ప్రకారం. కాబట్టి అటువంటి మార్కులు కూడా ఇచ్చున్నారు. అప్పుడు అందరూ డౌట్ వచ్చింది అనమాట, ఇది ఏం జరిగింది అసలు, ఇట్లా రావడానికి అసంభవం, ఇవి ఎందుకు వచ్చింది ఈ విధంగా మార్కులు అని చెప్పేసి అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టి ఒక్కొక్క లొసుగు బయటికి రావడం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు అంటే వాళ్ళు కొంతమందికి టైం వేస్ట్ అయింది చెప్పేసి మేము మార్క్స్ ఇచ్చామని చెప్పారు. అట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత లీక్ అనేది అది తప్పనిసరిగా జరిగింది అనేది అందరికి అర్థమైపోయిందండి. ఆ తర్వాత వాడు లీక్ చేసిన పేపరు కాలిపోయినవన్నీ పట్టుకున్నారు. వాటన్నిటి మీద ఇప్పుడు ఒక రాష్ట్రంలో కాదండి అది జరిగింది, బీహార్ లో జరిగింది, జార్ఖండ్ లో జరిగింది, హర్యానాలో జరిగింది, రాజస్థాన్ లో జరిగింది, గుజరాత్, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలకు లింక్ అయి ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రాడ్ అనేది కేవలం పేపర్ లీక్ చేయటం లాగే కాదండి, అనేక రకాలు జరుగుతుంది అనమాట. ఈ చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 5 lakhs 10 lakhs అంత కొంత అమౌంట్ తీసుకొని చాలా డిస్టెంట్ ప్లేసెస్ లో అప్లై చేపిస్తున్నారు అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి గుజరాత్ లో పెట్టడం, లేదా తమిళనాడు వాళ్ళు గుజరాత్ లో పెట్టడం, ఇవి మామూలుగా ఎవరు చేయరు అట్లాంటి ప్లేసెస్. కానీ ఆ గ్యాంగ్స్ ఏంటంటే మీరు అక్కడ పెడితే మీకు సీట్ వస్తుంది అని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. ఇచ్చేసిందంటే వీళ్ళకి 100% కరెక్ట్ తెలిసిన ఆన్సర్ చేయటం, మిగిలిన వదిలిపెట్టేస్తే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత ఏంటంటే మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour టైం ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట. అట్లా రకరకాలుగా అనేక రకాల ఫ్రాడ్ జరిగింది. దానివల్ల ఏంటంటే మార్క్స్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ఈ సంవత్సరం. యాక్చువల్ గా ఈ సంవత్సరం వచ్చేసి గత సంవత్సరం కన్నా స్టూడెంట్స్ అయితే 15% పెరిగారు. లాస్ట్ ఇయర్ 21 లక్షలు రాస్తే ఈ సంవత్సరం 24 లక్షలు రాశారు, 15% పెరిగారు. అయితే మార్క్స్ తీసుకున్నట్లయితే
మనం జనరల్గా టఫ్ గా వచ్చేది ఏంటి 600 మార్కుల దాకా చాలా టఫ్ గా వస్తుంది. బాగా చదివే పిల్లలకి తప్ప మామూలు వాళ్ళకి రావండి. 600 రావడం చాలా కష్టం అనమాట. అవును. అటువంటిది ఈ సంవత్సరం 600 వచ్చిన మార్కులు గత సంవత్సరంతో పోల్చుకుంటే, సరే ఈ సంవత్సరం 15% స్టూడెంట్స్ పెరిగారు కాబట్టి ఆ 15% లేదా పేపర్ ఈజీగా ఉంటే ఇంకో 15 యాడ్ చేసుకుంటే ఒక 30% పెరగడానికి స్కోప్ ఉంది. అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. కానీ 600 మార్క్స్ వచ్చిన వాళ్ళు 300% పెరిగారు. అబ్బాబా. ఇది అబ్నార్మల్ అనమాట. అబ్నార్మల్ గా పెరిగారు అనమాట. సార్ కాబట్టి ఇది డెఫినెట్ గా అనేక ప్రాంతాల్లో ఒక ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాల్లో ఈ పేపర్ లీక్ అవటం కానీ ఫ్రాడ్ జరగటం కానీ జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుందండి. సార్ అది ప్రభుత్వం ఏంటంటే ఆ లీక్ అవటాన్ని లీక్ అయిందని చెప్పేసి చాలా కాలం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ లీక్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ సార్ ప్రభుత్వం ఏమంటదంటే లీక్ కాలేదంటది. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లీక్ కాలేదని ప్రూవ్ చేయడానికి అరెస్ట్ చేసినట్టు ఉంది. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు నేరస్తులు కాదని ప్రూవ్ చేయడానికి అరెస్ట్ చేసినట్టు ఉంది తప్ప వాళ్ళ నేరాన్ని నిరూపించడానికి చేసినట్లేదు. అంటే నిరూపిస్తే ప్రభుత్వం పరువు పోతుంది అని చెప్పేసి ఇది ఒక భయంతో ఆ విధంగా చేస్తున్నారు అనమాట. అయితే ఎన్ని అడ్డు పెట్టినా కూడా మొత్తం కూడా ఏంటంటే ఓవరాల్ గా బాగా ఇర్రెగ్యులారిటీస్ అయితే జరిగింది. దేశవ్యాప్తంగా బాగా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి మాట మాత్రం వాస్తవం. మరి కోర్టు వచ్చేసి రేపు 8వ తారీఖు డెసిషన్ చెప్తాను. వేచి చూడాలండి అప్పుడు దాకా. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఆల్ ఇండియా లెవెల్లో నీట్ లీక్ సంబంధించిన మీ విద్యార్థి విభాగం దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే నీట్ లీక్ గురించి సార్ చెప్పారు. ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యాక్చువల్లీ కండక్ట్ చేస్తుంది ఇది ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ చాలా అనుమానాలు, సారు చెప్పినట్లు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ సెంటర్స్ అలొకేషన్లో ఇక్కడ ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో ఉన్న వాళ్ళకి హర్యానాలో పడడం, అక్కడ యూపీ నుంచి ఉన్న వాళ్ళు బీహార్కి వేయడము. సో ఇలా సెంటర్ అలొకేషన్ దగ్గర నుంచే వాళ్ళు సిస్టమేటిక్గా మేనేజ్ చేసినట్లుగా మనం చూడొచ్చు. సార్ ఈ నీట్ కండక్ట్ చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఈవెన్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కంప్యూటర్ బేస్డ్గా ఉన్న ఎగ్జామినేషన్స్ అన్నిటినీ వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా వాళ్ళు పేపర్ బేస్డ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అందరికీ ఆశ్చర్యం, చాలా మార్పులు తీసుకుని వచ్చారు ఈ సంవత్సరం. సో ఇది ఒక సిస్టమేటిక్గా ఒక వేలో వీళ్ళు చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అంటే ఎన్టీఏ అన్నది ఈ మాఫియా ఏదైతే ఉందో ఒక మాఫియా, వీళ్ళందరూ సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మనం చూడొచ్చు అనేసి మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మనకు 3 లెవెల్లో ఈ ఇష్యూని చూడొచ్చు సార్. ఒకటి విద్యార్థి లెవెల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ 1,09,000 సీట్లు ఉన్నాయి మొత్తం. అందుట్లో సెంట్రల్ యూనివర్సిటీల్లో అంటే ఎయిమ్స్ కింద 7 కాలేజెస్, అది 1,180 సీట్లు ఉన్నాయి. అలాగే పబ్లిక్ యూనివర్సిటీస్, స్టేట్ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కలుపుకుంటే 382, అందులో 55,225 సీట్లు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలో 51 డీమ్డ్ యూనివర్సిటీలు ఉంటే అందులో 10,000 దాకా సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో 42,000 దాకా సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం మీద 1,09,000 మంది సీట్లుంటే ఇందా సార్ చెప్పినట్లు అప్లికేషన్స్ వచ్చి 30 లక్షలు వస్తే ఒక 24 లక్షల మంది అపియర్ చేశారు. అంటే 24 లక్షల విద్యార్థులకు సంబంధించిన అంశం. అలాగే యూజీసీ నెట్ చూసుకుంటే అదొక 10 లక్షల మంది. ఇలా తర్వాత యూజీసీ పీజీ నీట్ పీజీ ఎగ్జామినేషన్స్ వాళ్ళు రాస్తున్నారు. ఇందులో మొత్తం ఇష్యూస్ చూసుకుంటుంటే నియర్లీ ఒక 50-60 లక్షల మంది జీవితాలతో ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్న ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఈ జీవితాలతో ఆడుకోవడం జరిగింది. సో రెండో లెవెల్లో స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే స్టేట్ మెడికల్ కాలేజెస్ 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. అలాగే పీజీ సీట్స్ తీసుకుంటే 50% ఆల్ ఇండియా కోటాకి మనం ఇస్తున్నాం. ఇంత సౌత్ ఇండియన్ స్టేట్స్ దాదాపు ఎక్కువగా ఈ మెడికల్ సీట్స్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఈ సౌత్ ఇండియా స్టేట్సే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. ఈ నీట్ వ్యవస్థలో తీసుకురావడం వల్ల ఇక్కడ చదువుతున్న రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లకి పంపించి స్టూడెంట్స్ని వాళ్ళు అప్పులు చేసి చదివిస్తూ కోచింగ్ సెంటర్కి పంపిస్తూ ఇలాంటి పేపర్ లీక్లు అవుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా
వాళ్ళు కూడా రిజల్యూషన్ పాస్ చేసి నీట్ నుంచి ఎగ్జామ్షన్ కావాలనేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఈ టెస్టింగ్ ఏజెన్సీ కాన్స్టిట్యూషనే ప్రాబ్లమాటిక్గా ఉందండి. ఇది ఒక సొసైటీస్ కింద ఫామ్ అయిన ఇన్స్టిట్యూషన్ ఏంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది అటు మెడికల్ కాలేజెస్కి కండక్ట్ చేస్తుంది, ఇటు యూనివర్సిటీలకు సంబంధించిన సియూఈటీ సెంట్రల్ యూనివర్సిటీస్కి సంబంధించినవి, అదర్ యూనివర్సిటీస్కి సంబంధించిన సియూఈటీ కండక్ట్ చేస్తుంది, నెట్ జేఆర్ఎఫ్కి సంబంధించిన చేస్తుంది, సిఎస్ఐఆర్ వాళ్ళకి సంబంధించిన నెట్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటి, వీళ్ళ ట్రాన్స్పరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా మనకు చర్చలో ఇవన్నీ వస్తున్నాయి. అందుకని విద్యార్థి ఆర్గనైజేషన్, ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ బ్యాన్ నీట్, బ్యాన్ ఎన్టీఏ అనేది మా స్లోగన్తో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం అన్నది. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కిరణ్ కుమార్ గారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు వినపడుతుందా? సార్, ఇప్పుడు ఇదంతా చూసినారు కదా, డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, తర్వాత డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు గారు, కిరణ్ కుమార్ గారు వాళ్ళ ఒపీనియన్. మీరు ఈ నీట్ విషయంలో మీరు చెప్పదలుచుకున్నది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మీద. Good afternoon అండి అందరు, to all the speakers and to the anchor and to the TV media channel everybody. Good afternoon అండి. ఓకే, about NEET PG and UG both ఇంతకు ముందు సార్ మాట్లాడినట్టు that thing is very clear. And second thing, నేను NEET PG గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ విషయంలో. వాట్ అబౌట్ NEET PG ఏమైంది అంటే, లైక్ ఈవెన్ ఐ హ్యావ్ అపియర్డ్ ఫర్ ఇట్ అండి. యాక్చువల్గా బిఫోర్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ సినారియో చూసుకున్నట్లయితే, బిఫోర్ కోవిడ్ దెర్ ఈస్ నో పర్టికులర్ స్టాండ్జా అంటే ఈ ఎగ్జామ్ ఈ మంత్ లోనే ఎవ్రీ ఇయర్ ఈ మంత్ లో కండక్ట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో మంత్ లో మనం పెడదాము, సో అండ్ సో మంత్ లో రిలీజ్ చేద్దాం డేట్స్, సో అండ్ సో మంత్ లో విల్ టేక్ ద కాలేజ్ అడ్మిషన్స్, ఆ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు. దెర్ ఇస్ నో క్లారిటీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సూన్ ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మూమెంట్ లో వాట్ హ్యాపెన్ ఇస్ లైక్ 2 times పోస్ట్పోన్ అయింది. దట్ ఈస్ వర్స్ట్ సినారియో. Above all that scenario, what happened in the recent, which held on like మొన్న 23rd కి, which I went, my center was in Karimnagar. 22nd కి నేను అక్కడ ఉన్నాను. మార్నింగ్ my exam is supposed to be held on 7:30 కి నా ఎగ్జామ్. I have reached the center by 7:38 in the night. కట్ చేస్తే 9:30, 10 o'clock కి I'll get a message or a call from some of my experts or my seniors, anybody, directly that exam is directly postponed అని. The one who was really prepared so well for that time period, ఆ టైం పీరియడ్ షెడ్యూల్ పెట్టుకున్న వ్యక్తి could not happen అనుకోండి, he land in mental stress, ట్రామా, అదొక రకమైన ట్రామా అతనికి. జూలైకి పోస్ట్పోన్ అయింది. సరే we thought of this will happen in July ఏమో అని. Again this exam got preponed. June 23rd కి వచ్చేసింది ఎగ్జామ్. మార్చ్ లో జరగాలి, సరే జూలైలో జరుపుతామన్నారు. సరే జూలైలో కాదు జూన్ లోనే జరుపుతామన్నారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ వర్స్ట్ సినారియోస్ లో. అబౌవ్ ఆల్ దిస్ యాక్సెప్ట్ చేసిన June 23rd ఎగ్జామ్ ఉంటే 23rd నైట్ కి మీకు మెసేజ్ వస్తుంది, దట్ ఎగ్జామ్ హెస్ బీన్ క్యాన్సిల్డ్. జస్ట్ థింక్ ఆఫ్ దిస్ వర్స్ట్ సినారియో, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీనివల్ల 1 whole year is loss అండి, 1 full academic year is loss. ఓకే, full financial loss in the form of everybody will prepare mostly by leaving all the duties అన్ని వదిలేసి they'll prepare hard at one particular center, they'll opt for coaching center, online or offline. They leave all the duties, they'll prepare 8 to 10 hours, they'll be away from their family. So it is like financial, mental, everything, physical is a strain, and then this is very hard to take. First point, why is all this happening annadi, and I sincerely request the media and social media, everybody, national media, state media, all the expertise, all the parties who are directly or indirectly part of this exam conducting system andi. Simple request ante ki we will conduct this exam or no. If we conduct, when we'll conduct, yes, okay, and how we'll conduct. ఇది వరకు ఒక ప్యాటర్న్ ఉండింది ఎగ్జామ్ కి. ఈ లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సమ్ టైమ్స్ లైక్ వీ కెన్ రివ్యూ ద క్వశ్చన్స్ అన్నట్టు ఒక ప్యాటర్న్, వీ కాంట్ రివ్యూ ద క్వశ్చన్స్ అన్నట్టు. సమ్ టైమ్స్ ఇన్ని అవర్స్ ఇస్తాం, సమ్ టైమ్స్ ఇన్ని అవర్స్ ఇవ్వము. ఎవ్రీ ఇయర్ కొత్త చేంజెస్ ఆర్ కమింగ్ అండి. దిస్ ఈస్ నాట్ టు టేక్, బికాస్ ఇన్ని కష్టపడి చేసి చదివి వెరీ 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 హార్డ్ టు టేకప్. Okay. So the question, one final thing is like transparency. When this exam will held, every year one proper schedule. When the result will announce, when the college admissions will start. Yes, if the exams want to conduct, if it should be this clear. If no,
what is the other thing. Idi anta if it's been happening in a crystal clear pattern, and above all this exam cancelling, mafia, this is also other very big issue to talk up. So I sincerely request this thing point to be considered and to be reached to the upper extremities and like higher officials వరకు ఇది వెళ్తే బెటర్ అని my personal opinion అండి. Thank you. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఇప్పుడు కాకప్రసాద్ గారు, ఈ నీట్ అనేది 2012 నుంచి చేస్తున్నారు. అంతకుముందు ఎక్కడికక్కడే దీన్ని నిర్వహించుకొని మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించుకొని ఎవరికి వాళ్ళే చేసుకునేవారు కదా. 2012 నుంచి ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ అప్పటి నుంచి దీని మీద అనేక డౌట్స్, అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఎట్లా మనం పోగొట్టుకోవాలి? సార్, దీంట్లో మనం 2 అంశాలు, వాస్తవాలు ఏంటి, వాటి పర్యవసానాలు ఏంటి అనేది ఈ రెండింటిని మనం గమనించాలి. 2012కు ముందు సిబిఎస్ఈ సెంట్రల్ ప్రతి స్టేట్ ఏమయ్యేదంటే వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టుకునేది. దాంతోపాటు సెంట్రల్కి సంబంధించిన ఎయిమ్స్ లాంటి వాటికి ఏమైందంటే అక్కడ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని ఒక టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. అది సిబిఎస్ఈ బోర్డు కండక్ట్ చేసేది. 2013లో ఈ ఎన్టీఏ లేదు అప్పటికి. నీట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు చాలామంది కోర్టులకు వెళ్తాం మూలన నీట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత తిరిగి మళ్ళీ 2016 సమయంలో అప్పుడు ఇండియా గవర్నమెంట్ మళ్ళీ ఒక 5 బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ మళ్ళీ దాన్ని అలౌ చేయటం వలన వాళ్ళు మళ్ళీ నీటిని అమల్లోకి తెచ్చారు. అప్పుడే 2017లో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని కూడా అప్పుడే పెట్టారు. 2017లో ఎస్టాబ్లిష్ అయింది. దాని చైర్మన్ ఎవరంటే ఇప్పుడు అతని పేరు ప్రమోద్ కుమార్ జోషి అని ఉంది. ప్రదీప్ కుమార్ జోషి ఈజ్ ద చైర్మన్ రైట్ నౌ. ఆయన గతంలో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ఆయన చైర్మన్గా చేశారు. అప్పుడే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో. అంటే ఈరోజు ఎన్టీఏకి ఉన్న ఒక చైర్మన్కి ఆయన క్రెడిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ హీ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని మనం ఈ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క లీక్ని చాలా స్పష్టంగా 2 అంశాలు చూడాల్సింది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్కి డైరెక్ట్గా భంగం కలిగిస్తున్న సబ్జెక్ట్. ఎందుకంటే మనిషి బతకడానికి అవసరమైన, భారతదేశంలో అవసరమైన వైద్య రంగంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించే వైద్యులకు సంబంధించిన ఇది ఒక ప్రవేశ పరీక్ష కాబట్టి ఈ ప్రవేశ పరీక్షని ఎంతో దీక్షతో నిజాయితీగా ప్రభుత్వాలు నిర్వహించాలి. అది రాసే పిల్లలకు కూడా వాటి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు మన కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు 24 లక్షల మంది విద్యార్థులు రాశారంటే 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టుపక్కల సమాజము, దాదాపు 1 కోటి మంది ప్రజలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళ ద్వారా రేపు వైద్యులుగా తయారయ్యే సమాజంలోకి వచ్చేటప్పుడు మరి వాళ్ళందరూ కూడా ప్రభావితం అవుతారు. ఇది నీట్లో ఇంకొక 2వ అంశం ఏంటంటే సార్, దీన్ని నీట్ ఎగ్జామ్ తేవటంలో వాళ్ళ ప్రధాన అంశం దీన్ని సెంట్రలైజ్ చేసేసారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీట్లని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు సీట్లు ఇవ్వటం అనేది మొదలెట్టిన తర్వాత ఏమైందంటే మనకు ఇది స్టేట్ సబ్జెక్ట్ అండి. వైద్య రంగం స్టేట్ సబ్జెక్ట్, వృత్తి వైద్య రంగం, విద్య. దీనివల్ల ఏమైందంటే ప్రతి స్టేట్లో సోషియో ఎకనామిక్ జియోగ్రఫికల్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆయా కండిషన్స్ని బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు కొన్ని అంశాలు సిలబస్లో చేర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ లోకల్గా ఉండే అంశాలు ఏవి కూడా సిలబస్లోకి రాకపోవటం. ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే 2017 వరకు కూడా ఇది హిందీ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. 2017 తర్వాత 7 లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు తెలుగు చదివిన వాళ్ళు కానీ ఇంకొకరు చదివిన వాళ్ళు కానీ అందరూ కూడా హిందీలోనే ఇంగ్లీష్లోనే రాయాలి. ఇది పేద విద్యార్థుల అభ్యున్నతికి డైరెక్ట్ ఇది విఘాతం కలిగేది. ఆ తర్వాత కన్నడ, ఒడియా వచ్చి అంటే తమిళ్ ఉందండి. అంటే మొదట 7 భాషలు, తర్వాత 2 భాషలు ఇంక్లూడ్ చేశారు. మలయాళం లేదు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన వైద్య వృత్తికి సంబంధించిన ఒక అభివృద్ధి చెందే కార్యక్రమాలు తీసుకోవడానికి పెద్ద దెబ్బ ఈ నీట్ ఎగ్జామ్, ఈ నీటి వ్యవస్థ. ఈ మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఇది ఎన్డీఏ ప్రభుత్వం కానీ అంతకుముందు వాళ్ళు కానీ ప్రభుత్వ రంగ సంస్థలని ఒక సిస్టమేటిక్గా విధ్వంసం చేసే ప్రక్రియ. మొదట ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసే దగ్గర నుంచి, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేసే దగ్గర నుంచి ఇవాళ నీట్ ఎగ్జామ్ అనేది ఒక ఇదంతా సిస్టమేటిక్గానే జరిగింది. ఇదేదో నిర్లక్ష్యం ద్వారా జరిగిన అంశం కాదు. ఇది వాళ్ళ నిర్లక్ష్యం ఎక్కడుందంటే వీళ్ళు చేసిన ఈ స్కామ్ బయటపడకుండా ఉండటంలోనే వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. కానీ స్కామ్ చేయడానికి సిద్ధపడే చేశారు. ఎందుకంటే పేపర్ ఆ స్థాయిలో లీక్ ఏంటంటే ఇది పైనుంచి అంటే చైర్మన్ దగ్గర నుంచి దీని మీద కంపల్సరిగా చేయాలి. బెంజీ మాయావతి గారు ఆల్రెడీ దీని మీద స్పందించారు. థ్యాంక్ యూ కాకప్రసాద్ గారు. సరే, డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు,
దీని మీద నీట్ వ్యవస్థ మీద మీరు చాలా కాలం నుంచి పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఇష్యూ మీద మీరు దీని మీద స్పందిస్తున్నారు, అనేక రకాలుగా మీరు పోరాడుతున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం చక్కగా జరగాలన్నా, లేకుంటే వేరే విధమైన విద్యార్థులకు నష్టపోకుండా న్యాయం జరగాలంటే మీ సలహాలు, మీ సూచనలు వెంకటేశ్వర గారు. సరే, యాక్చువల్గా నీట్ వచ్చినప్పుడు అది మనకి విద్యార్థులకి మేలు చేస్తుందని మేము భావించిన వాళ్ళు మేము ఒకళ్ళం అండి. ఓకే. బేసిక్ ఏంటంటే అంతకుముందు ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వాలంటే చాలా టెస్టులు రాయాల్సి వచ్చేది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నారనుకోండి ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఒక టెస్ట్ రాయాలి, తెలంగాణకు వచ్చి మళ్ళీ తెలంగాణలో ఒక టెస్ట్ రాయాలి, అట్లా కర్ణాటక వెళ్ళి ఒక టెస్ట్ రాయాలి. కర్ణాటకలో ఒకటి కాదండి, అక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టెస్ట్ పెట్టదు, ఈ ప్రతి యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి రాయాల్సిన పరిస్థితి. తమిళనాడు ఎట్లా మొత్తం 10-15 టెస్టుల దాకా రాయాల్సిన పరిస్థితి ఉండేదండి ఆ కాలంలో. కాబట్టి వీటన్నిటి బదులు ఒకే టెస్ట్ ఉంటే చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశం అయితే ఆ రోజు అందరికి, పేరెంట్స్ కానీ విద్యార్థులకు అందరికి ఉంది. అయితే ఏంటంటే రాను ఏంటంటే దానివల్ల నష్టం జరుగుతుంది, అంటే కొంత ఫ్రాడ్ అనేది జరుగుతూ వస్తుందని, పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే నీట్లో మనం ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైము 2018లో జాయిన్ అయ్యామండి. ఆ టైంలో ఏపీ తెలంగాణ విద్యార్థులు వచ్చేసి దాదాపు ఆల్ ఇండియా లెవెల్లో 9 to 10% ఉండేవాళ్ళు అండి. ఇవాళ వాళ్ళ పర్సెంట్ ఏంటంటే బిలో 4%కి వచ్చేసింది. నార్త్ లో చాలా ఫ్రాడ్ ఎక్కువ జరుగుతూ ఉంది అనమాట. కాబట్టి అక్కడ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ర్యాంక్స్ సాధించే వాళ్ళంతా కూడా ఏపీ తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు. దాదాపు ఫస్ట్ 100 లో వచ్చేసి 20% వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత 1000 లో కూడా వీళ్ళే, ఫస్ట్ 1000 లో వీళ్ళే ఎక్కువ ఉండేవాడు. రాను అంటే మన వాటా తగ్గిపోతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కి తీసుకుంటేనే లాస్ట్ ఇయర్ దాదాపు ఫస్ట్ 100 ర్యాంక్స్ లో 16-17 ర్యాంక్స్ ఉన్నాయండి మనకి వచ్చినవి. ఈ సంవత్సరం 4 or 5 ర్యాంక్స్ మాత్రమే వచ్చినాయి. కాబట్టి అటువైపు నార్త్ ఇండియాలో అట్లా ఫ్రాడ్ ఎక్కువ జరగడం వల్ల మనం ఒక విధంగా నష్టపోతున్నాము. ఇంకోటి ఏంటంటే, సరే టెస్ట్ వరకు పెట్టేసి వదిలేస్తే ప్రాబ్లం లేదండి. ఇంకోటి ఏంటంటే ఆల్ ఇండియా కోటా అని పెట్టాడు. అంటే మనం మన గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి 50% ని ఆల్ ఇండియా పూల్ కి ఇవ్వాలి, మనం అంతా కూడా కంపల్సరీ ఇవ్వాలి. అవి ఏంటంటే అవి ఇస్తుంది ఎవరు? సదరన్ స్టేట్స్ ఎక్కువ ఇస్తున్నాయి అనమాట. మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉన్నాయి అనుకోండి, దాదాపు రెండు స్టేట్స్ లో ఏపీ తెలంగాణలో దాదాపు 900 to 1000 సీట్స్ మనం ఆల్ ఇండియా పూల్ కి ఇస్తున్నాం. అయితే ఆల్ ఇండియా పూల్ కి మన విద్యార్థులు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తారండి, ఎయిమ్స్, జిప్మర్ అట్లాంటి వాటికి వెళ్తున్నారు. కానీ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యేటువంటి తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో మనకి ఇక్కడ తీసుకుంటే ఉస్మానియా కానీ గాంధీ కానీ వీటికి మించిన కాలేజీలు వేరే రాష్ట్రాలు పెద్ద ఏమి లేవండి ఎక్కడ కూడా. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో 20-25 వేల కల్లా సీట్లు మొత్తం అయిపోతాయండి. కాబట్టి మన సీట్లు ఇక్కడ సీట్ రాని వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదనమాట. కాబట్టి మనం ఆల్ ఇండియా కోటాకి మనం ఇస్తున్నామే తప్ప మనం తీసుకున్నది ఏమి లేదు అందులో. ఇప్పుడు మీరంతా చూసినారు కదా, జనరల్గా ఎటు తిరిగి నీటు వెంకటేశ్వర గారు చెప్పినట్టు పాత పద్ధతులు పోతే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఆల్ ఇండియా లెవెల్ మేము కూడా ఫీల్ అయ్యాము, ఒకే టెస్ట్ రాస్తే సరిపోతుంది, లేకుంటే 10 రకాల టెస్టులు రాసి విద్యార్థులు టైం వేస్ట్, పైసలు ఇదంతా కూడా ఉండింది. మరి లాస్ట్కి వచ్చేసరికి 1 టెస్ట్లో పోయేటప్పటికి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఇందులో అంటే ఇన్వాల్వ్ అయ్యి అది ఎటు కాకుండా విద్యార్థుల్ని నష్టపరిచే విధంగా ఉన్నది. కాబట్టి దీని మీద మీరు ఏమంటారు? అంటే జనరల్గా ఈ స్టూడెంట్స్ లాస్ కాకుండా ఉండాలంటే నీట్ని ఏం చేయాలి? ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే దేశంలో ఓన్లీ రియాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందండి. నీటి మీద ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి, ఏదో ఎంక్వైరీ ఏదో నడిపిద్దాం, అంతేగాని మనకున్నటువంటి నాయకులు అందరూ కూడా, ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్, లేకపోతే అపోజిషన్ లీడర్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కూడా ఇచ్చాడు, ఎంపీల సపోర్ట్, ఇది ఆయన స్పీకర్ ఎన్నికకి. వీళ్ళు ఎవరు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోవట్లే, వాళ్ళ వరకే. ఆయన ప్రధానమంత్రి కూడా, ఆయన కూడా ఎట్లా ఉన్నదంటే రాజకీయంగానే వాళ్ళ యొక్క బలాబలాలు చూసుకుంటున్నారు. కాంగ్రెస్ మీద ఎలా ఎక్కువ పెట్టాలి, లేకపోతే ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయాలని వాళ్ళు. కాంగ్రెస్లో కూడా ఏంటంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ని వాడుకుని ఎట్లా మనం అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ చూడటమే. కానీ ఒక్కసారి పవర్ వచ్చినాక ఈ పవర్ని మనం ఎలా ప్రజల కోసం వాడాలి, ఈ 5 సంవత్సరాలు ఎలా వాడాలి అనే దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవట్లే.
సార్. అలా దృష్టిలో పెట్టుకుని కనుక ఈ నాయకులు పనిచేసినట్టయితే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రి, దీనికి సొల్యూషన్ పెద్ద సమస్య ఏం కాదు. ఇది చాలా ఈజీగానే సొల్యూషన్స్. ప్రజల్లో గ్రివెన్సెస్ ఉన్నాయి, ఈ గ్రివెన్స్ రిడ్రెస్ చేయాలి అని వాళ్ళు అనుకోవట్లే. అచ్చా. ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే కొత్తగా వస్తున్నటువంటి యువ నాయకుడు, మరి మూడో ప్రత్యామ్నాయంగా ఇప్పటికి కాకపోయినా తర్వాత అయినా భావించేటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వీటిని ఫ్రెష్గా స్టడీ చేయాలి. ఎందుకంటే ఆయనకి చాలా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఖచ్చితంగా స్టడీ చేయాలి. మరి యువకులకి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఆయన మిన్నకుండటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని స్టడీ చేసి తన సొంత ఆలోచనతో సమస్య పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే. డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వర గారు, పూర్ణచంద్ర గారు చెప్పినట్టు ఎక్కడికక్కడికి మళ్ళీ పాత పద్ధతులు పోతే అది అయితేనే బెస్ట్ ఏమో అన్నట్టుగా ఇప్పుడు సార్ అన్నట్టు ఫస్ట్ లో నేషనల్ వైడ్ కి వెళ్తే మనం ఓన్లీ మన టాలెంట్ ఒక్కడికే ఉండిపోతుందేమో, మన టాలెంట్ నేషనల్ వైడ్ లో కూడా మనం చూపిస్తే బాగుంటుంది అన్నట్టు యాజ్ సార్ మెన్షన్ చేసినట్టు దిస్ ఓల్ ఇన్ ద సదర్న్ పార్ట్ మన తెలుగు స్టేట్స్ వీఆర్ ఆల్మోస్ట్ ది హైయెస్ట్ అండ్ లీడింగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండి. ఎస్పెషల్లీ మెడికల్ స్ట్రీమ్ లో అయితే వీఆర్ ఆల్మోస్ట్ టాప్ అన్నట్టు. సో ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఓన్లీ టు ద సౌత్, ఓన్లీ మన రీజనల్ కి మనం ఉన్నామేమో. ఇఫ్ ఇట్ నిజంగా మనం పర్మిషన్ ఇస్తే నేషనల్ ఎంట్రన్స్ లో కూడా వీ కుడ్ షో అవర్ టాలెంట్, వాళ్ళతో కూడా మనం పోటీ పడగలుగుతాము, వీ కుడ్ కంపీట్ విత్ దెమ్సెల్స్ అన్న ఒక హోప్ తో నేను ఎవ్రీబడి హాస్ వెల్కమ్డ్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అన్నట్టు సార్ అన్నట్టు వెల్కమ్ చేశారు. బట్ సిన్స్ డే ఆఫ్ బిగినింగ్ నుంచి త్రూ అవుట్ టిల్ నౌ some of the other issues continuously coming up. It's never been happened in a practical proper format and ఎప్పుడు కూడా అనుకున్న టైం కి జరగకపోవడం, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయండి ప్రతి ఇయర్. సమ్ ఆఫ్ ది అదర్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అన్నట్టు. వీ కెన్ ఈవెన్ కంపీట్ నేషనల్ వైడ్స్ ఎనీహౌ. ఇది వరకు ఉండింది నేషనల్ జిప్మర్ ఉండింది, ఎయిమ్స్ ఉండింది, AFMC కూడా ఉంది. ఆర్మ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్ వెళ్ళిన దే హావ్ కండక్టెడ్ దేర్ ఎగ్జామ్. జిప్మర్ హ్యాస్ దేర్ ఓన్ ఎగ్జామ్, డీమ్డ్ హ్యాస్ దేర్ ఓన్ ఎగ్జామ్, స్టేట్ హ్యాడ్ దేర్ ఓన్ ఎగ్జామ్. So to really, if they really want to give a chance to prove ourselves, to compete with the national people ankondi, it's okay to conduct by promising all these false allegations, false things should never be repeated in the upcoming generations, and never ever కాదు అనుకుంటే సార్ వాళ్ళు డిస్కస్ చేసినట్టు ఇట్స్ గుడ్ పేపర్ మనమే స్ట్రెంగ్తెన్ చేసుకొని సమ్ న్యూ చేంజెస్ మనం స్ట్రెంగ్త్ చేసుకొని అడిషన్ ఆర్ డిలీషన్ చేసుకొని కరెక్షన్ చేసుకొని వీ కెన్ గో విత్ ద ప్రీవియస్ స్టఫ్ యాజ్ వీ హావ్ డన్ ఇన్ ద పాస్ట్ అండి. ఓకే. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పటివరకు మన మిత్రులు వెలుగుచ్చిన అభిప్రాయం ప్రకారం పాత సిస్టానికి పోతే విద్యార్థులకు న్యాయం జరుగుద్దా, ఇదే సిస్టమ్ను కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఇందులో వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే ఇక్కడైతే తెలుగు కానీ కన్నడ కానీ ఈ అదర్ దాన్ హిందీ లాంగ్వేజెస్లో లేకపోవడం అన్నది చాలా ప్రాబ్లమాటిక్ ఉండేది. తర్వాత రైస్ చేయడం వల్ల కంటిన్యూస్గా ఇష్యూస్ని రైస్ చేసి ధర్నాలు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఒక 12 లాంగ్వేజెస్కి వచ్చారు. కానీ అదర్ ఎగ్జామినేషన్స్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఈ ఎన్టీఏ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఇప్పటికి కూడా ఈ వర్నాక్యులర్ లాంగ్వేజ్ లేకపోవడం అన్నది చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ నీట్ అన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉందో, నీట్ కానీ లేకపోతే అదర్ ఏవైనా సెంట్రల్ లెవెల్లో జరుగుతున్న ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారు. సో అందుకనే మా ఆర్గనైజేషన్ కూడా ఒక స్టాండ్ ఏం తీసుకుందంటే ఇక్కడ జరపాల్సిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ ఇక్కడ జరపాలి. ఆ సెంట్రల్ లెవెల్లో ఇందాక సార్ చెప్పినట్లు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఎక్కువగా పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు చాలా వరకు ఈ రాష్ట్రాల్లో స్పెషల్గా ఈ సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో చాలా వరకు నష్టపోతున్నారు. అందుకనే తమిళనాడులో వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ లక్షల్లో వచ్చిన వాళ్ళు డబ్బులు ఉంటే కనుక వాళ్ళు ర్యాంక్స్తో సంబంధం లేకుండా డీమ్డ్ యూనివర్సిటీల్లో డబ్బులు పెట్టి మరీ చదువుతున్నారు. కోట్లలో 1 2 కోట్లు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. పీజీ కోర్సెస్ అయితే వాటికి కూడా 40 కోట్లు 30 కోట్లు 40 కోట్లు పెట్టడానికి కూడా రెడీ స్పెషలైజేషన్ కొనుక్కొని వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఆ పాలసీస్ కూడా మేము అగెన్స్ట్. ఇక్కడ అసలు రెగ్యులేషన్ అనేది ఏమీ లేకుండా ఉంది ఈ సిస్టంలో.
ఈ ఎగ్జామినేషన్స్ ఈ ప్యాటర్న్లో ఏదైతే ఉందో ఇది ఏదో ఒక దేశాన్ని ఒకే రకంగా చూడాలి అన్న దాంట్లో భిన్నత్వాన్ని మర్చిపోయి ఇది ఒక్కటే యూనిటీగా చూడాల్సిన అవసరం ఉందనేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చి ఈ నేషనలిస్ట్ ఫీలింగ్తో ఇవన్నీ తీసుకుని వచ్చి పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటి వల్ల ఏ నష్టం జరుగుతుంది అనేది మేము ఏదైతే చెప్పామో ఒక 6-7 ఏళ్ళ వెనకాల ఏదైతే చెప్పామో అదే ఇప్పుడు అవుతున్నాయి, చాలా రకాలుగా అవుతున్నాయి. ఇప్పుడు దేశంలో ఒక్కసారి లీకేజ్ అవుతే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ సిస్టాన్ని మనం చాలా క్రిటికల్గా చూడాల్సిన అవసరం ఉంది. మేమైతే ఈ సిస్టాన్ని అపోజ్ చేస్తున్నాం. రాష్ట్రాలు వాటి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. అక్కడ కొత్త కాలేజెస్ 2 రాష్ట్రాల్లో కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే కొత్త కాలేజెస్ మెడికల్ కాలేజెస్లో రావడం జరిగింది. ఇవన్నీ మనకుంటూ ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, ఒక హెల్త్ పాలసీ ఉంది. ఈ ఎన్ఈపి అన్న దాంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్న మోజులో పడిపోయి ఇప్పుడు మనకు ఇక్కడంతా కూడా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ని తీసుకురావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఇవి ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని అయితే క్లియర్ కట్గా అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. క్లియర్ పాలసీ ఎవాల్వ్ అవ్వడానికి ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల వెంకటేశ్వర గారు గత 10 ఏళ్ల నుంచి ఒక దశాబ్ద కాలం నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ మీద చాలా వర్క్ చేసి కోర్టులో కేసులు వేసి ఎక్కడైతే ప్రతి ఒక్క జీవోలో ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ హై లెవెల్లో పాలసీని అనేది డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ రాష్ట్రాల్లో స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పార్టీలందరూ కూడా ఈ ఇష్యూ మీద క్లియర్గా డిస్కషన్ చేయాలి, పాలసీ ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి. ఈ మెడికల్ అసోసియేషన్, పేరెంట్స్ అసోసియేషన్స్ నుంచి వాళ్ళు, విద్యార్థి అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో సంఘాలు, జూడోస్, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని ఈ ఇష్యూని సమగ్రంగా అధ్యయనం చేసి ఒక పాలసీ అనేది ఎవాల్వ్ చేయాలి. మన స్టేట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సార్ కాకి ప్రసాద్ గారు, ఇప్పటివరకు మిత్రులు వెలుబుచ్చిన అభిప్రాయాల ప్రకారం ఏ స్టేట్ కా స్టేట్ పాత పద్ధతుల ప్రకారం లేకపోతే లాస్ అవుతున్నామని ఒకటి, కొంత స్టార్టింగ్లో వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అన్నీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి చేయడం వల్ల విద్యార్థులకు లాభం జరుగుతుందని ఫీల్ అయినాం. కానీ లాభానికంటే కూడా 100% ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయంలో వాళ్ళందరూ ఉన్నారు. దీని మీద మీరు ఎట్లా చూస్తారు బీఎస్పీ పార్టీ తరఫున? సార్ ఇప్పుడు ఎలాగా దీన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనడానికి ఇక్కడ సమస్య ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది కాదు సార్, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి దీని పట్ల అనేది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని చిత్తశుద్ధిగా పరిష్కరిద్దామా అనే ఆలోచనలో ఉన్నారా? వాళ్ళ చిత్తశుద్ధిగా ఉన్నప్పుడు మనం ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు కానీ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు కానీ వక్తలు చెప్పినట్టు కానీ అది వాళ్ళు స్వీకరించే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని గత 10 ఏళ్ళుగా అర్థం చేసుకుంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి క్రమేపీ ఒక విద్యను దూరం చేసే కుట్ర అనేది ఈ దేశంలో జరుగుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది బహుజన శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా ప్యారలల్గా, అంటే మన వక్తలు చెప్పినట్టు ఎక్స్పర్ట్లందరూ దాని మీద పోరాటం చేస్తూనే మరొక రాజకీయ ప్రత్యామ్నాయం బహుజనులందరికీ ఒక అధికారం ఇచ్చేది ఏముంది అంటే గతంలో 2007 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్లో బెంజీ మాయావతి గారు పరిపాలించిన 5 సంవత్సరాల పాలన ఒకసారి తీసి ముందుకు తీయండి. ఎన్నో మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎంతోమంది పేద విద్యార్థులకి వైద్య విద్యని అలాగే అనేక విద్యని బెంజీ అందుబాటులోకి తెచ్చారు. మరి అటువంటి మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే మనం కంపల్సరీ రాజకీయ ప్రత్యామ్నాయంగా మన బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. మన ఆలా వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎగ్జామ్ జరిగిన రోజే శాస్త్రీనగర్ పట్నాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. అవునట్టు ఎగ్జామ్ జరిగిన రోజే నమోదైంది, కానీ వాళ్ళ రిజల్ట్స్ జూన్ 4న మనకు పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చే రోజునే దాన్ని సైలెంట్గా రిలీజ్ చేసి దాన్ని ఒక సైలెంట్గా పక్కకు తీద్దామని ఒక కుట్ర కూడా జరిగింది, పకడ్బందీగా. కాకపోతే దాంట్లో వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ అవినీతి జరగమూలని ఇది బయటపడేటప్పటికి ఇప్పుడు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఏదో సిబిఐ ఎంక్వైరీని వేశారు. మన పెద్దలు సారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు నిజంగా ఈ ఎంక్వైరీ దోషులుగా నిర్ధారించడానికి వీళ్ళని నిర్దోషులుగా బయటకు తేయడానికి కానీ ఒక అనుమానం కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద మాకు బహుజన సమాజ్ పార్టీకి ఉందండి. ఓకే, ఫైనల్గా ఆలా వెంకటేశ్వర గారు, మీరు ఇంతకాలం దాదాపు ఒక దశాబ్ద కాలం నీటి ఏర్పడినప్పటి నుంచి దాని పట్ల మీరు అప్రమత్తంగా ఉన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీని బాగు చేయాలనే ఉద్దేశం వెనక ప్రగాఢంగా ఉంది సార్. నీట్ అనే దాని మీద బేసిక్ ఏంటంటే
మనకి ఇంతకుముందు ఎంసెట్ ఉండేటప్పుడు పాస్ మార్కులు ఉండేయండి. 30% పాస్ మార్క్స్ వస్తేనే అది క్వాలిఫై అవుతారు. 30% రావాలి ఎంసెట్ లో. అవును, కానీ నీట్లో పర్సంటేజ్ కాదండి, పర్సంటైల్ అంటాడు. పర్సంటైల్ అంటే ఏంటంటే 50th పర్సెంటైల్ అంటాడు. అంటే ఎంత మంది రాసినా చాలు. ఇప్పుడు 24 లక్షల మంది రాశారు అనుకోండి, ఎన్ని మార్కులు వచ్చినా కూడా 12 లక్షల మంది పాస్ అవుతారు అనమాట. 50% పాస్ చేస్తాడు అంతే. అంటే వాడు లాస్ట్ ర్యాంక్ తీసుకుంటే ఎంతంటే వాడు మార్కులు పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళకి వస్తుంది 18%, 15% కూడా వస్తున్నాయండి. సార్ కేవలం అంటే ఏంటి, వీళ్ళు మేనేజ్మెంట్ కోటాని భర్తీ చేసుకోవడం కోసం అటువంటి వ్యక్తులను కూడా తీసుకుంటే గానీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా భర్తీ అయ్యే పరిస్థితి లేదు. దానికోసం తెలివిగా ఏంటంటే వాళ్ళు పర్సెంటేజ్ తీసేసి పర్సంటైల్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది అర్థం కాదన్నమాట. మామూలు వాళ్ళకి పర్సెంటైల్ కి ఎంత తేడా ఉందనే సంగతి తెలియదు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్లో, పీజీ నీట్లో అప్పటికి వాళ్ళకి భర్తీ కాలేదన్నమాట. 50th పర్సెంటైల్ కి భర్తీ కాలేదు మెడికల్ సీట్లు చాలా. అప్పుడు ఏం చేశారంటే 0కి తీసుకెళ్లారండి పర్సెంటైల్. కాబట్టి ఇట్లా చాలా మోసం జరుగుతుంది. దానికోసం వాళ్ళు ఇటువంటి టెస్టులు పెడుతున్నారు. తర్వాత ఏంటంటే ఇది ఆల్ ఇండియా పూల్ అని చెప్పేసి అక్కడ ప్రాపర్ గా ఈ రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారండి అక్కడ. ఒక విధంగా ఏంటంటే అసలు ఫస్ట్ లో ఆల్ ఇండియా కోటాలో కేవలం ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. ఓబీసీలకు చాలా కాలం రిజర్వేషన్ లేదండి అందులో. రిజర్వేషన్ లేదు. అదే మేము గమనించి కోర్టుకు వెళ్ళాము, సుప్రీంకోర్టులో కేసు వేసాము. ఆ తర్వాత తమిళనాడు విద్యార్థులు చెన్నై హైకోర్టుకి వెళ్ళారు. చెన్నై అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాది రాలేదు మేము వేసిన దానికి. ఈ లోపు అంటే చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి, ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెన్నై హైకోర్టు ఇచ్చిందనమాట. ఆ తర్వాత సంవత్సరానికి 2020 నుంచి మాత్రమే ఓబీసీలకు రిజర్వేషన్ ఉంది నీట్లో. అప్పుడు దాకా ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ రిజర్వేషన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరుకే రిజర్వేషన్ అండి, ఆల్ ఇండియా కోటాలో పేరుకే రిజర్వేషన్, కానీ ఓబీసీలకి ఏ మాత్రం ఉపయోగం లేదండి ఆ రిజర్వేషన్ వల్ల. అవునా? అక్కడ తీసుకుంటే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంకు, ఓబీసీ కట్ ఆఫ్ ర్యాంకు రెండు ఈక్వల్ గా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే వీళ్ళు గైడ్ లైన్స్, రిజర్వేషన్ సీట్లు భర్తీ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఫాలో అవట్లేదు, పూర్తిగా వైలేట్ చేస్తున్నారు. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఓపెన్ కేటగిరీ సీట్లు మొత్తం భర్తీ చేయాలండి. ఇండియాలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని కూడా ఓపెన్ కేటగిరీ సీట్లు అన్ని భర్తీ చేయాలి. ఆ తర్వాత మాత్రం రిజర్వేషన్ కేటగిరీ సీట్లు టచ్ చేయాలి. ఇట్లా అట్లా కాకుండా సైమల్టేనియస్ ఫిల్లింగ్ అన్నమాట. వరుసగా ఇప్పుడు ఎస్సీ వస్తే తీసుకెళ్లి ఎస్సీ సీట్లో కూర్చోబెడుతున్నాడు, బీసీ ఓటు రాగానే ఇతనికి ఓపెన్ కాంపిటీషన్ లో సీట్ వస్తుంది, కానీ ఓపెన్ లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ రిజర్వేషన్ కేటగిరీలో కూర్చోబెట్టేస్తున్నాడు అనమాట. ఆ విధంగా చేయటం లేదంటే ప్యారలల్ గా అయిపోతున్నాయి అనమాట. రెండు కూడా ఓబీసీకి జనరల్ కేటగిరీ రెండు కూడా ఒకే కట్ ఆఫ్ ర్యాంక్ లో అయిపోతుంది. ఇది అన్యాయం అని చెప్పేసి దీని మీద కూడా నేను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇంకా స్టిల్ అది పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇది ఎంఆర్సీ అంటాం, మెరిటోరియల్. ఇప్పుడు అది యూజీలో ఉంటది, పీజీలో ఉంటది. మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు సాధించగలిగే రిజర్వేషన్ విద్యార్థుల్ని ఎంఆర్సీ అంటాం, మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్. వాళ్ళు ఏంటంటే బెటర్ కాలేజీ కానీ బెటర్ బ్రాంచ్ కానీ షిఫ్ట్ అయినప్పుడు అది వెకేట్ చేసినటువంటి సీటు సేమ్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి. అవును, అది ఏపీలో జరుగుతుంది, కానీ తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అసలు లేకుండా చేశారండి. అది పీజీలో ఏమీ అక్కడ లేదు. ఇక్కడ ఏపీలో మాత్రం అది ఆ జీవో తెప్పించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తున్నాం ఏపీలో. తెలంగాణలో జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆప్షన్స్ కూడా వేరియస్ ఆప్షన్స్, ఇక్కడ వన్ టైం ఆప్షన్స్ అని పెట్టామండి ఏపీలో. దానివల్ల మనకి 100% రిజర్వేషన్ వర్గాలకి న్యాయం జరుగుతుంది. అక్కడ తెలంగాణలో అంటే ఆప్షన్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అనమాట. అవి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ క్యాండిడేట్లు అంటే అన్ని ఆప్షన్స్ పెట్టరండి. పెట్టకుండా ఏం చేస్తాయంటే ఇప్పుడు ఒక తెలంగాణలో 30 కాలేజీలు ఉన్నాయనుకోండి, ఒక 4 మంచి ర్యాంక్ వచ్చింది, నాకు 4-5 కాలేజీలు చాలే, 4-5 కాలేజీలు పెట్టేసి వదిలేస్తాడండి. యాక్చువల్ గా ఇతనికి ఆ ఓపెన్ కేటగిరీలో 9th పొజిషన్ లోనో 10th పొజిషన్ లో వస్తుందండి. కానీ ఇతను పెట్టిన కాలేజ్ అయితే కాబట్టి ఇంకా ఇతనికి ఓపెన్ కేటగిరీలో సీట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇతనికి రిజర్వేషన్ సీట్ ఇస్తారండి. దానివల్ల లాస్ట్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ విద్యార్థి ఒకటి నష్టపోతాడండి. అవును, బీఎస్పీ పార్టీ ఉంది, అందుకు మనం వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి,
లీకేజ్ గతంలో ఏదైనా పేపర్ లీకేజ్ కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కన్సర్న్ మంత్రి కానీ కన్సర్న్ ఆఫీసర్ కానీ రిజైన్ చేసేవాళ్ళు. దాని మీద ఒక ఎంక్వైరీ అని అదని ఇదని ఉండేది. మీరు ఇన్ని సంవత్సరాల సర్వీస్ నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఏమన్నా పొలిటికల్గా మార్పు వచ్చే అవకాశం ఉంటుందో దీని మీద? ఇది ఎందుకంటేనండి, మన భారతదేశంలో ఈ రోజునున్న ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళ ప్రభుత్వం, తర్వాత పెద్ద పెద్ద కులాల ప్రభుత్వం. ఇది మీకు దానికి ఎగ్జాంపుల్ చూడాలంటే మనం ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళదే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, డబ్బున్న వాళ్ళవే మెడికల్ కాలేజెస్, తర్వాత ఈ పెద్ద కులాల వాళ్ళే వాటి చైర్మన్లు, సెక్రటరీలు. మీరు చూడండి, వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక రకమైన మాబ్ మెంటాలిటీ. మన ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్తున్నప్పటికీ ఆయన ఓబీసీ ప్రధానమంత్రి లాగే ఉండడు. ఆయన ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా ఉండాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీలు తీసుకోండి, మనకి 89 మంది సెక్రటరీలు ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఒక సమాచారం మేరకు ఎస్సీకి సంబంధించిన సెక్రటరీ ఒక్కరే ఉన్నారు ఎస్సీ వర్గానికి. ఎస్టీ వర్గానికి చెందిన 2 ఉన్నారు. ఓబీసీకి సంబంధించి ఒక్క సెక్రటరీ కూడా లేదు. అంటే 86 సెక్రటరీలు ఏ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు చెప్పండి? అగ్రకులాలు. మీకు ఏ కులం ఉంటే ఆ కులం తరీకాలోనే అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. అది జగద్విదితం, అందులో పెద్ద మనం ఏం చెప్పుకోక్కర్లా. రెడ్ల ప్రభుత్వం ఉంటే రెడ్లకు అనుకూలంగా, కమ్మ ప్రభుత్వం ఉంటే కమ్మలకు అనుకూలంగా, వెలమ ప్రభుత్వం ఉంటే వెలమలకు అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. అది మనకి జనరల్గా మనకి ఏం చెప్పుకోకర్లే, ఆటోమేటిక్గా మీకు ఇంటర్వ్యూలు దొరుకుతాయి, అపాయింట్మెంట్లు దొరుకుతాయి, మీరు ఎమ్మెల్సీలు అవుతారు, రాజ్యసభ ఎంపీలు అవుతారు, మీరు చైర్మన్లు అవుతారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్లు అవుతారు, ఏపీపీఎస్సీ చైర్మన్లు అవుతారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు అవుతారు, డీజీలు అవుతారు, చీఫ్ సెక్రటరీలు అవుతారు. మీరు ఏమన్నా చూసుకోండి, అంతా వాళ్ళే అవుతారు. అండ్ వాళ్ళ చేతుల్లోనే మెడికల్ కాలేజీలు ఉంటాయి, మరి ఎంసెట్ కండక్ట్ చేసేది ఉంటుంది, నీట్ కండక్ట్ చేసేది ఉంటుంది. అలానే మీరు ఈవెన్ జాయింట్ సెక్రటరీలు చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన భారతదేశాన్ని మొత్తం నడుపుతున్నటువంటి భారత పాలనా వ్యవస్థలో 86 మంది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధం లేని ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే సెక్రటరీలు ఉన్నారు. 86 మంది అవుట్ ఆఫ్ 89 మంది. అలానే 234 మంది ఆ కులాలకు చెందిన వాళ్ళు, పెద్ద కులాలకి ధనిక కులాలకి చెందిన వాళ్ళు 234 మంది జాయింట్ సెక్రటరీలు ఉన్నారు అవుట్ ఆఫ్ 275. అంటే ఓబీసీలో 19 మంది ఉన్నారు జాయింట్ సెక్రటరీలు, ఎస్టీలో 9 మంది ఉన్నారు, ఎస్సీలు 13 మంది ఉన్నారు. సో యథారాజా తదా ప్రజ, నువ్వు ఏ కులం అయితే ఆ కులానికి అనుగుణంగానే. అందుకనే వాళ్ళు ఏంటంటే చెప్పుకోలేరు. ఇప్పుడు ఆ సెక్రటరీని తీసేయాలి, ఆ మినిస్టర్ నీట్ గురించి జరిగింది ఆయన మాట్లాడు, ఆయన నోరు మెదపకుండా కూర్చుంటాడు, ట్విట్టర్లో నడుస్తూ ఉంటుంది, ట్విట్టర్ ఆర్ ఎక్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ నౌ, సోషల్ మీడియా. సో అందువల్ల నీట్ ఎగ్జామ్ కైసా హువా, नीट नहीं है, नीट गंदा हो गया, नीट खराब हो गया, नीट नहीं है, नीट गंदा हो गया, नीट खराब हो गया. అండ్ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్కి ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం సార్? ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు మెడిసిన్ స్టూడెంట్స్, ఆషామాషి స్టూడెంట్స్ కాదు, మెరిటోరియస్ స్టూడెంట్స్. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఏకైక లక్ష్యంతో చదువుకున్న వాళ్ళు. హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరుంటారు ఈ రోజున? ఒక మెడిసిన్ తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే నంబర్ 1 ఉంటారు, తర్వాత ఇంజనీర్స్ నెక్స్ట్ వస్తారు మనం చూడాలంటే. అయితే ఇటువంటి స్టూడెంట్స్లో నువ్వు భారత ప్రభుత్వం గురించి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ప్రధానమంత్రిగా నువ్వు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్కి సంబంధించిన మినిస్టర్ ఆయనే మెసేజ్ ఇస్తున్నాడు, సెక్రటరీ ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈ రోజున కాన్స్టిట్యూషన్ రక్షించాలని చెప్తున్న కాంగ్రెస్ వీళ్ళు బీజేపీకి ఏం తీసిపోదు ఇలాంటి కుంభకోణాల్లో. అందుకని చెప్పి ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే నీట్ ద్వారా ఇన్ని లక్షల మంది మెడికోస్ ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ విషయం గమనించండి. ఈ 2 ప్రభుత్వాల వలన, 2 పార్టీల వలన ప్రజలకు మేలు కాదు. ఈ 2 ప్రభుత్వాలకు తాబేదారులుగా వ్యవహరిస్తున్నటువంటి టీడీపీ కానీ, లేకపోతే వైసీపీ కానీ, లేకపోతే ఏదైనా ప్రభుత్వం ఏదైనా అనుబంధం ఉన్న వాటి వలన ప్రజలకి ఏం ఒరగదు. వీళ్ళు మారితేనే రెస్పాన్స్, ప్రజాపాలన, నిజమైన ప్రజాపాలన ఎప్పుడు వస్తుందంటే ఈ బహుజనులు వచ్చినప్పుడే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు క్రియాశీలకమైన పొజిషన్లో జనాభా దామాషా పద్ధతిలో వస్తేనే మనకి మార్పు జరుగుతుందనేది నీట్ చాలా క్లియర్ కట్. నీట్ ఎగ్జాంపుల్, నీట్ ఎగ్జాంపుల్ ఫార్ డిమాండింగ్,
ఫర్ ది రూల్ బై బహుజన్స్, రూల్ ఆఫ్ ఇండియా బై బహుజన్స్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్, ఫైనల్గా ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుద్ది అనుకుంటున్నారు? నీట్ ఎగ్జామ్ లీకులు, తర్వాత అనేక రకమైనటువంటి సమస్యలు అలుముకొని ఉన్నాయి కదా ఇప్పుడున్న పరిస్థితులు. సార్ ఇప్పుడు యాక్చువల్లీ వ్యవస్థ మీద మనకు అంటే యువతకి ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్కి అసలు హోప్ అన్నది లేకుండా పోయింది. అక్కడ అసలు ట్రస్టే లేదు ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల. రేపొద్దున ఈ వ్యవస్థ మీద ఈ సంఘాలకు కానీ లేకపోతే యువకులు కానీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం అన్నది పోయింది. ఆ నమ్మకాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గవర్నమెంట్ దాన్ని రిస్టోర్ చేయాలి. ఈ సిబిఐ ఎంక్వైరీ అంటే సాక్షాత్తు పార్లమెంట్లో ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. ఎంక్వైరీలో అరెస్టులు కూడా అవుతున్నాయని చెప్తున్నారు. అంటే తప్పు జరిగింది అనేసి ఆయన తెలియజేశాడు పార్లమెంట్కి. ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఆల్రెడీ 30 లక్షల అప్లికెంట్స్, తర్వాత పీజీ స్టూడెంట్స్, తర్వాత యూజీసీ నెట్ జేఆర్ఎఫ్, సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ ఇలాంటి ఎగ్జామ్స్, సియుఈటీ ఆల్రెడీ సియుఈటీ అయిపోయింది, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు 2 months డిలే అయిపోయింది. మెంటల్ ట్రోమాలో ఉన్నారు పిల్లలందరూ. ఇప్పుడు మన్ కీ బాత్ అనేసి రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి నెల కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడు. ఈరోజు మళ్ళీ ఆయన వచ్చేసి ముందుకు వచ్చి మన్ కీ బాత్లో మాట్లాడాలి. నీట్లో ఏం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వాలి జనరేషన్కి. అది అష్యూరెన్స్ ఇవ్వకపోతే కనుక ఈ వ్యవస్థ మీద ట్రస్ట్ అనేది పోతుంది. ఈ వ్యవస్థ కుప్పకూలడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని నీట్ విషయంలోకి వచ్చేసరికి సీరియస్గా స్టేట్ లెవెల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ దీని మీద, ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు మీరు స్పందించాలి. ఏమవుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఇష్యూని బీఎస్పీ పార్టీ అన్నది ముందు తీసుకుని ఈ ఇష్యూ మీద సమగ్రంగా డిస్కషన్ చేసి ఒక వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు మేలుకోవాలి. ఇప్పటికైనా మేము క్లియర్ స్టాండ్గా ఆర్గనైజేషన్ తరపు నుంచి క్లియర్ స్టాండ్ ఏంటంటే నీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రిఫార్మ్ చేసుకునే ఆస్కారం లేదు. ఇప్పుడు రిఫార్మ్ చేసుకునే ఆస్కారం లేదు కాబట్టి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్స్ పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్న ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ, లేకపోతే అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్కి కావాల్సి ఉంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీజీ ఎగ్జామినేషన్స్లో 50% సీట్స్ని ఏమాత్రం కూడా సెంట్రల్ పూల్కి వెళ్ళకూడదు. 50% సీట్స్ స్టేట్లోనే ఉండాలి. చాలా లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఎంఎస్, ఎంజీ అంటే ఈ స్పెషలైజేషన్ కోర్సులు చేయాలంటే 10, 20, 30 కోట్లు ఖర్చు పెట్టుకొని చేస్తున్న వాళ్ళు చాలామందిని చూడొచ్చు. అంటే ఇందా సార్ చెప్పే డబ్బులుంటే నీకు ఎంబీబీఎస్ సీట్ కొనొచ్చు, పీజీ సీట్ కొనొచ్చు. సో ఈ వ్యవస్థల్లో అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఈ ఎగ్జామినేషన్స్ అన్నది స్టేట్ గవర్నమెంటే కండక్ట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సెంట్రల్ లాస్ట్గా కండక్ట్ చేసుకోవాలి. కాకి ప్రసాద్ గారు మీరు 1 minute చెప్పండి ఈ నీట్ కంక్లూడ్. దీంట్లో 2 అంశాలు సార్. ఒకటి, ఇప్పుడు ఎన్టీఏ చైర్మన్గా ఉన్న ఈ ప్రదీప్ కుమార్ జోషిని ఇమీడియట్గా తొలగించి ఆయన మీద విచారణ చేయాలి. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి అంటే బయటకు వస్తుంది. రెండో అంశము, ఈ నీటు ఇవన్నీ కూడా వైద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చే ప్రక్రియలో ఇది ఇంకొక అడుగు ముందుకేస్తుంది. ఈ క్రమంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక పేదవాడికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 6 గంటల్లోపు, గోల్డెన్ పీరియడ్ అంటారు, 6 గంటల్లోపు హాస్పిటల్ చేరితే ఒక ఇంజెక్షన్ వేస్తే అతను నార్మల్ అవుతాడు. నాకు తెలిసిన ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే 6 గంటల్లోపే అతను కేవలం 35,000 కట్టలేదని చెప్పి ఆ ఇంజెక్షన్ వేయడానికి ఆలస్యం చేశారు. అంటే గోల్డెన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళినా కేవలం డబ్బు లేదు అనే ఉద్దేశంతో 9 గంటలు ఆలస్యం అవటం వలన అతను జీవితాంతం శారీరక వైకల్యంతో ఉండాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పేదలు ఈ దేశంలో ఎంతమంది ఈ వైద్య వృత్తి వ్యాపారంగా మారటంలో, నీకు వైద్యం అందుబాటులో ఉంది, జబ్బు ఉంది, దానికి పరిష్కారం ఉంది, అన్నీ కళ్ళ ముందు ఉన్నా సరే అది ప్రజలకు అందకుండా ఉండటానికి ఈ యొక్క రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ పాలసీలే కారణం. కాబట్టి దీన్ని శాశ్వత పరిష్కారం, తాత్కాలిక పరిష్కారాలు వెతుక్కుంటూనే శాశ్వత పరిష్కారం కోసం కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం బహుజన సమాజ్ పార్టీని మనం అందరం కలిసి బలపరుచుకొని మన జీవితాలు బాగు చేసుకోవాల్సిన అవసరం మన ముందు చాలా అత్యవసరంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఫైనల్గా మీరు 1 నిమిషంలో నీట్కి సంబంధించి. ఒక పొలిటికల్ సైడ్ ఈజ్ ఓకే, ఐ కాంట్ కమెంట్ అండి, లైక్ ఓకే, బట్ యాజ్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్ ఆర్ అపియరింగ్ యాజ్ బేసిక్ సిటిజన్, వాట్ ఎవర్ మేబీ అండి, వీఆర్ దేర్ విత్ ఎవ్రీబడి. బట్ 1 ఫైనల్ పాయింట్ అంటే
it is not just, it should not be taken as an exam. It should be taken as a responsibility. It should be taken as a life of the other fellows. మీ ఇందాక అన్నట్టు బడ్జెట్ హూ హ్యాస్ మనీ అనాలి అనుకోండి, హీ విల్ బై, బట్ హీ విల్ బై అదర్స్ పీపుల్ ఆల్సో లైఫ్ ఆల్సో. అతను సీట్ కొన్నట్టు కాదు, అది వేరే వాళ్ళ లైఫ్ కూడా కొనేసినట్టు అండి. అది లైక్ దట్ ఈస్ వెరీ వర్స్ట్ పార్ట్ ఇన్ ద మెడికల్ స్ట్రీమ్. మోస్ట్ ఆఫ్ ద మనం చదువుకున్న సినారియోలో నిరుపేదలు అనేవారి చరిత్రలో అతి గొప్పవారు అయ్యారు అన్నట్టుగా దిస్ వన్ స్టేట్మెంట్ అన్నట్టు. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ ఎవర్ మేబీ సార్ వాళ్ళందరూ డిస్కస్ చేసినట్టు వన్ ఫైనల్ థింగ్ ఈజ్ లైక్ ఎనీ ఎగ్జామ్ ఎనీథింగ్ ఎవ్రీబడి అండి, ఎవరికైనా ప్రూవ్ చేసే ఛాన్స్, లైఫ్లో ఎదిగే ఛాన్స్, సత్తా ఎనీబడి, ఇప్పుడు ఎనీ పార్టీ వాళ్ళు గెలిస్తేనే అది, వాళ్ళు గెలవాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్లీన్ కట్ ఉండాలి. వాళ్ళలో దెర్ షుడ్ బి హిడెన్ జెమ్ ఆఫ్ ఎ టాలెంట్ అండ్ నీట్ అండ్ క్లీన్ హార్ట్ టువర్డ్స్ ది ఎగ్జామ్ కండక్టింగ్ సిస్టమ్ ఉండాలి, రాసే నాకు ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ షుడ్ గో ఇన్ ఎ వెరీ క్లీన్ అండ్ నీట్ ప్యాటర్న్. I am with you people throughout. अभी like sir अन्नट्टू BSP मायावती जी के पार्टी के तरफ से भी हो, to the department and to all the higher officials, students, leader, anybody, please you put forward your put up notes anytime in any exam, not just this NEET PG or NEET. ఇది మనకి మన ముందుకు వచ్చింది కాబట్టి మనం దీన్ని హైలైట్ చేస్తామండి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మనకి తెలియనివి కూడా హిడెన్ లో దెర్ బి మెనీ ఎగ్జామ్స్, అవును, we don't know. అంటే ఇది మాస్ మీడియాలోకి వచ్చింది కాబట్టి వీఆర్ హైలైటింగ్ ఇట్. సో ఎనీ ఎగ్జామ్, ఎనీ కండక్టింగ్ సిస్టమ్, హయ్యర్ అఫీషియల్స్ కూర్చొని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండి, who have the idea over the subject, who knows the things, who knows the life, who knows the subject, who knows the risk. సో లైఫ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఎలా కండక్ట్ చేసి ఎంతమందిని కండక్ట్ చేయాలి, ఎన్ని సెంటర్స్ అలాట్ చేయాలి, ఎవరిని ఇన్ఛార్జ్గా పెట్టాలి, ఎవరి పేపర్ కరెక్షన్ చేయాలి, రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయాలి, ఎప్పుడు అనౌన్స్ చేసి ఎవరికి లాభం ఉంది, ఆల్ ద కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజనల్, అండ్ ఏ రీజన్ నుంచి వచ్చాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్, దే షుడ్ రెస్పెక్ట్ ద డ్యూటీస్ అండ్ డూ అకార్డింగ్లీ బై ఓన్లీ అండ్ ఓన్లీ బై ద పీపుల్ హూ నోస్ ఇట్ అండి. నాట్ లైక్ ఏం తెలియకుండా ఒక పర్సన్కి ఇచ్చేసి యూ డూ ఇట్ అంటే కాదు. ఓకే, అది గనుక జరిగినట్లయితే ఇఫ్ ఇట్స్ ఇన్ సేఫ్ అండ్ గుడ్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వినోద్ కుమార్. డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర గారు, ప్రస్తుతానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర సుప్రీంకోర్టు రేపు ఇది రీఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందా లేదనేది డౌటేనండి. ఒకవేళ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వాళ్ళ ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలండి. లేకపోతే మనకున్నటువంటి ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి 15% సీట్లన్నీ కూడా వేరే స్టేట్స్ వాళ్ళతోటి భర్తీ అవుతాయి. కాబట్టి లేకపోతే మన విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అదే రీఎగ్జామినేషన్ పెట్టకపోతే, రీనీట్ కనుక కండక్ట్ చేయకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఆ సీట్లు భర్తీ చేసుకునే అవకాశం కనీసం ఈ సంవత్సరంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నేటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి గుంటూరు నుంచి ఆళ్ళ వెంకటేశ్వరరావు గారికి, అలాగే వినోద్ కుమార్ గారికి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులు జి కిరణ్ కుమార్ గారికి, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటరు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ట్రెజరర్ కాకి ప్రసాదరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంలో నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ.